హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చింతపండు యూస్ చేయకుండా టమాటా యూస్ చేసి పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి. ఆల్ టిఫిన్స్లోకి మనకి చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అనేది. పల్లీ చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ నేనైతే ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి నేను పల్లీలు అనేది తీసుకున్నాను. అంటే ఒక కప్పు దాకా ఉంటాయండి ఈ పల్లీలు అనేది. ఒక కప్పు తీసుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక మనకి అంటే కారం ఎంత తినగలిగితే అంత. ఇక్కడ నేను ఒక 7 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం కరివేపాకు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. తర్వాత చింతపండు ప్లేస్లో టమాటా తీసుకున్నాను. చాలామంది చింతపండు యూస్ చేస్తారు, కానీ ఇక్కడ మా పిల్లలు చింతపండు తినరు కాబట్టి నేను ఇక్కడ టమాటా యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి చట్నీ అనేది. ఇక్కడ మనం ముందుగా అయితే ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోని మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేది ఇక్కడ నూనె ఏమీ వేయకుండా డ్రైగా ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ నేను పల్లీలు అనేది. అంటే మనం ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రైగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్లీలో పెట్టుకొని, హై ఫ్లేమ్లో అయితే మనకి పల్లీలు చాలా త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇక్కడ నేను సిమ్లీలో పెట్టి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి నేనైతే. మీరు కావాలితే ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ వేయకుండా ఇలా డ్రైగా ఫ్రై చేసుకొని మనం దీని మీద ఉన్న పొట్ట అనేది తీయాలి కాబట్టి ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లి అనేది ఫ్రై అయిపోయింది. చూసారండి, నేను చూపించిన విధంగా ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా మాడిపోతే మనకి చట్నీ అనేది చేదొచ్చేస్తుందండి. ఇక్కడ పల్లి ఫ్రై అయిపోయింది కాబట్టి నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి దీంట్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో మనం కట్ చేసుకున్న ఒక టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసానండి. మామూలుగా అయితే పిల్లలు తీసి పడేస్తారు, తినరు కాబట్టి కరివేపాకు అనేది హెల్దీ, వాళ్ళకి ఏదో రకంగా పెట్టాలి కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేస్తే, మనం ఏదైనా చట్నీలు చేసినప్పుడు కరివేపాకు అనేది ఇలా తీసుకోవటం వల్ల మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి కరివేపాకు కూడా మనకి మిక్సీ చక్కగా మెత్తగా అయిపోతుంది కాబట్టి హెల్దీ కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా మగ్గిపోయేంతవరకు ఇక్కడ సిమ్లీలో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇక్కడైతే అయిపోయిందండి. ఇక్కడ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి చక్కగా ఉంటుంది. ఇక్కడ నేనైతే పల్లీలు అనేది చల్లారిన తర్వాత కొంచెం లైట్గా పట్టు తీసానండి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా తీసాను. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ మగ్గిన టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాను. కావాలితే మీరు దీంట్లో పచ్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నేను పోపులో వేస్తాను కాబట్టి ఇంక దీంట్లో వేయలేదండి. ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం దీంట్లో కొంచెం పోపు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే తినేయచ్చు. లేదు, పోపు వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పోపు వేసుకుంటేనే తినేవాళ్ళు ఉంటారు, మామూలుగా తినేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఇక్కడ నేనైతే కొంచెం కరివేపాకు, ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు తీసుకున్నాను. మీరు ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ నేను మా వాళ్ళు తినరు కాబట్టి దాన్ని స్కిప్ చేశాను. మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ చట్నీ అనేది దీంట్లో వేసేసుకోవాలి. గట్టిగా తినేవాళ్ళు ఉంటే వాటర్ అనేది తక్కువగా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం పలుచగా తినేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు అయితే కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకొని మనం పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చట్నీ అనేది అయిపోయింది. మనం ఇక్కడ ఇంకా గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కకు తీసుకోవడమే. ఫైనలీ పల్లీ చట్నీ చూసారండి. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ ఇలాగే బాగుంటుందండి చట్నీ అనేది, పల్లీ చట్నీ. ఫైనలీ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ నేను చింతపండు యూజ్ చేయకుండా ఓన్లీ టమాటాతోనే ఇక్కడ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. చూసారండి, చాలా బాగా వచ్చింది. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఎనీ టిఫిన్స్ చాలా బాగుంటుందండి చట్నీ అనేది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఈ పల్లీ చట్నీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనలీ మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.